లఫ్ట్ లవ్ స్టోరీ అంటే తెలుసా మీకు? ఒక మాటకు పడిపోయా, ఒక చూపుకు పడిపోయా, ఒక నవ్వుకు పడిపోయా, ఇలాంటివి ఎన్నో ఇనుంటారు. ఆఖరికి ఆస్తి చూసి పడిపోయినా అనేటోళ్ళని కూడా చూసుంటారు మీరు. కానీ ఒక చాయ్ గ్లాస్ ఇచ్చే స్టైల్‌కి పడిపోయా అనే లఫ్ట్ లవ్ స్టోరీ ఎప్పుడన్నా చూసిర్రా? చూడొచ్చు అది కూడా. పాకిస్తాన్‌లో ఒక ప్రిన్సిపల్ చెప్తున్న మాట గదే. పాకిస్తాన్ ముల్తాన్ సిటీలా ఒక సెకండరీ హై స్కూల్‌లా ఒక ప్రిన్సిపల్‌కి అక్కడ ప్యూన్ ప్రతిరోజు చాలా పద్ధతిగా తయారై వచ్చి, చాలా నీట్‌గా ఆయన పని ఆయన చేసుకొని, ఒక క్రమశిక్షణతోని ప్రతిరోజు చాయ్ పెట్టి అట్లా తీసుకుపోయి అందించేటోడట. ఆ అందించుడు చూసి ప్రిన్సిపల్‌కి బాగా నచ్చేసి పడిపోయిందంట. పడిపోయిన తర్వాత ప్రపోజ్ చేసిందంట. ప్రపోజ్ చేస్తే ఆ ప్యూన్ యాక్సెప్ట్ చేసిండంట. ఆళ్ళిద్దరి లవ్ స్టోరీ ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం వైరల్ అయితుందంట. అంటే ప్యూన్‌లకు పడిపోవడం తప్పా అని చెప్పి మీరు అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ చాయ్ పెట్టే పద్ధతిని చూసి పడిపోయినా అని అంటుంది కదా! సంసారం అంటే ఒక చాయ్ పెట్టుకునుడు కాదు. ఇంకా చాలా కథలుంటాయి. రేపు తెల్లారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇగో నీకు ఇదొకటే వచ్చా? నీ బతుక్కి చాయ్ పెట్టుడు తప్పితే ఇంకేం రాదా? అని చెప్పి తిట్టుకునే కాడికి వస్తదనమాట ఇట్లాంటి బ్యాచ్. ఈ ప్రిన్సిపల్ పరిస్థితి ఇట్లుంటే ఇంకొక ఆమె క్లారిటీ మాత్రం ఓ రేంజ్‌లుంది. మనిషిని చూసి కాదు మనీని చూసి ప్రేమించిన అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది చూడండి. So I don't mind if a guy is not looking cute, but his wallet has to be cute. ఇందాక మీరు చూసిన వీడియోలో ఆ పక్కనున్న భర్త ముఖం చూస్తే ఆయన ఎక్స్‌ప్రెషన్ చూస్తే నాకు 'మిర్చి' సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది. ఏం గుండు రావాడిది ఆ గుండె బతకాలి